తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కాలం కలిసొస్తోందా? లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయనకు బలం లేకపోయినా విజయావకాశాలు మెరుగుపడుతున్నాయా? కిరణ్ కుమార్ రెడ్డిపై ప్రజల్లో విశ్వాసం లేకపోయినా రాజకీయ సమీకరణాల కారణంగా ఆయన పైచేయిగా నిలిచే అవకాశాలు మెరుగుపడ్డాయా? రాజంపేట రాజకీయం మారుతున్న వేళ కిరణ్ రెడ్డి ఆల్ హ్యాపీస్ అంటున్నారా? కొంతమందిని యమజాతకులు అంటారు. వారు ఏమీ చేయకపోయినా అంతా కలిసొస్తూనే ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. కావాలంటే వాళ్ళు విశ్రాంతి తీసుకోవచ్చు. వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం జనం బ్రహ్మరథం పడతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి విషయంలోనూ అదే జరుగుతోంది. ఆయన జనానికి చేసిందేమిటో ఎవరికీ తెలీదు. ఆయన జనంలో తిరిగిన సందర్భం లేదు. అయినా సరే జనం వెంటపడి ఆయనకు ఓట్లేస్తారు. అందుకే ఆయనకు జాక్పాట్ జానకిరామ్ అని పేరు కూడా ఉంది. 2014 ముందు ఆశించకుండానే ఆయనకు స్పీకర్ పదవి దక్కింది. వైఎస్ మరణం తర్వాత రోసయ్య సీఎం అయితే సామాజిక సమీకరణాలు కలిసి రాలేదు. దాంతో రోసయ్యను దించి కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంను చేశారు. పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నప్పటికీ సీఎం పదవి అప్పట్లో కిరణ్ను వరించింది. యమజాతకం అంటే అదే కావచ్చు. విభజనను ఆపుతానంటూ కిరణ్ ఇచ్చే స్టేట్మెంట్స్కు జనం కేరింతలు కొట్టేవారు. రాష్ట్ర విభజన తర్వాత సొంత పార్టీ పెట్టుకున్న కిరణ్ మనుగడ సాగించలేక కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నారు. కాంగ్రెస్ పిలిచి మరీ ఆయన్ను పార్టీలో చేర్చుకుంది. దేశ రాష్ట్ర రాజకీయ సమీకరణాలను బేరీజు వేసుకుని కిరణ్ వెళ్లి బీజేపీలో చేరారు. ఇప్పుడు పొత్తులో భాగంగా బీజేపీకి 6 లోక్సభ స్థానాలు దక్కాయి. 60 మంది ఆశావహులున్నప్పటికీ బీజేపీ అధిష్టానం రాయలసీమలోని కీలక రాజంపేట నియోజకవర్గాన్ని కిరణ్ రెడ్డికి కట్టబెట్టింది. రాజంపేట బలమైన వైసీపీ నియోజకవర్గం. అది కాంగ్రెస్ నుంచి వైసీపీకి మారింది. గత 25 ఏళ్లుగా టీడీపీ అభ్యర్థి అక్కడ గెలవలేదు. ఇంతకాలం అక్కడ బీజేపీకి మనుగడే లేదు. ఇప్పుడు కిరణ్ ఎంట్రీతో సీన్ ఆయనకు అనుకూలమైంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోట బేటలు వారింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కిరణ్ రెడ్డి, రామచంద్రారెడ్డికి అంతర్గత వైరం ఉండేది. అది నల్లారి ఫ్యామిలీ, పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఫైట్గా కూడా కొనసాగేది. పెద్దిరెడ్డి వైసీపీలో చేరి 10 ఏళ్లుగా లబ్ధి పొందుతూనే ఉన్నారు. ఇప్పుడు రాజంపేట నియోజకవర్గానికి పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనపై బీజేపీ అభ్యర్థిగా కిరణ్ రెడ్డి పోటీ పడుతున్నారు. అక్కడ బీజేపీకి ఏమాత్రం బలం లేదు. 2014లో కూటమి స్ట్రాంగ్ వేవ్లో ఉన్నప్పుడు రాజంపేటలో కూటమి అభ్యర్థిగా పురంధేశ్వరి పోటీ చేశారు. కానీ ఆమెపై మిథున్ రెడ్డి 1,74,000 ఓట్లతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో అయితే వైసీపీకి 2,68,000 ఓట్ల మెజారిటీ దక్కింది. అటువంటి నియోజకవర్గం నుంచి కిరణ్ పోటీ చేయడం సాహసమని కొందరు అంటున్నప్పటికీ పరిస్థితులు ఆయనకు అనుకూలంగా మారుతున్నాయి. రాజంపేట పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లు వైసీపీ చేతిలోనే ఉన్నాయి. అందులో పొంగనూరుకు మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పొంగనూరు మినహా మిగతా 6 నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు పెద్దిరెడ్డి కుటుంబ రాజకీయాలను, ఆయన పెత్తందారీతనాన్ని వ్యతిరేకిస్తున్నారు. పెద్దిరెడ్డి ఎవరికి అందుబాటులో ఉండరు, ఎవరితో మాట్లాడరు. వైసీపీలో జగన్ తర్వాత తనే అన్న రేంజ్లో ఆయన సీన్ ఉంటుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా మొత్తం తన ఇలాకా మాత్రమేనని ఆయన ఫీల్ అవుతుంటారు. జిల్లాలో ల్యాండ్, శాండ్, మైన్ దందా మొత్తం పెద్దిరెడ్డి కుటుంబం కనుసన్నల్లోనే జరుగుతుంది. దాంతో ఇప్పుడు వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు పెద్దిరెడ్డిని దెబ్బకొట్టేందుకు కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతివ్వాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. కొందరు లోపాయికారిగా సాయం చేయాలని అనుకుంటుంటే మరికొందరు త్వరలో పార్టీ నుంచి బయటకొచ్చి బహిరంగ మద్దతిచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇది పెద్దిరెడ్డికి పెద్ద దెబ్బేనని భావిస్తున్నారు. రాజంపేటలో గెలవడం అంటే కిరణ్ రెడ్డి స్టార్ తిరిగినట్లే అని అనుకోవాలి. ఆయన కేంద్ర మంత్రి అవుతారని అనుచరులు, బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. రాజంపేటలో ఓడినా రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రి పదవిని కట్టబెడతారని మరో టాక్ నడుస్తోంది. ఏమో, గుర్రం ఎగరావచ్చు కదా. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.